శ్రీ వాల్మీకి మహర్షి రామ మందిరం దేవనగర్ నంద్యాలలో శ్రావణ పూర్ణిమ రోజున అనగా 19వ తారీఖు 8వ నెల 2024వ సంవత్సరం దీక్షగా శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి వార్ల విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం జరిగింది. ఈ గుడి నిర్మాణానికి కీర్తిశేషులు డాక్టర్ ఆంజనేయులు గారి సతీమణి కృష్ణవేణి బాధ్యత వహించి గుడి నిర్మాణానికి కృషి చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ న్యాయవాది మరియు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి తులసిరెడ్డి గారు మరియు నంద్యాల జిల్లా బీజేపీ సమన్వయకర్త అభిరుచిమతి గారు భక్తులు మరియు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ గతంలో వాల్మీకి మహర్షి విగ్రహ ప్రతిష్ఠ జరగడం జరిగింది. ప్రస్తుతం డాక్టర్ ఆంజనేయులు గారి సతీమణి ఇక్కడ శ్రీరాములు లక్ష్మణ సీత వారి ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. అలాగే ఉపాలయాలను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. చాలా విశిష్టమైనటువంటి దేవాలయము కాబట్టి మంత్రోచ్చారణతో ఇక్కడ శ్రీ శర్మ గారి ఆధ్వర్యంలో విగ్రహ ప్రతిష్టలు గావించడం జరిగింది. తర్వాత అందరూ ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. శ్రీ వాల్మీకి మహర్షి భక్త బృందం వారిచే ఈరోజు వెంకటాచలం కాలనీలో శ్రీ సీతారామచంద్ర లక్ష్మణ ఆంజనేయ స్వామి వారి విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. ఇవాళ ఆ కార్యక్రమంలో పాల్గొనడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఆ శ్రీ సీతారామచంద్ర లక్ష్మణ ఆంజనేయ స్వామి వారు శ్రీ వాల్మీకి మహర్షి వారి ఆశీస్సులు కాలనీ ప్రజలతో పాటు నాకు కూడా ఉండాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.